హాయ్ ఫ్రెండ్స్, మీకు స్టోరీ చెప్తే ఇలా 12 గంటల లక్షాధికారి. ఇది ఎవరైనా వేయచ్చు. రేపు ఈ స్టోరీ మీరైనా ప్రయత్నించి సక్సెస్ కావచ్చు. రియల్గా 12 గంటల లక్ష రూపాయలు సంపాదించవచ్చు. రూపాయి పెట్టుబడి లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా, ఏమున్నా తెలివినితో శ్రమపడి తప్ప శారీరకంగా శ్రమ లేదు. అంటే 12 గంటల లక్షాధికారి. నైట్ మైనసే, నైట్ లెక్కకు రాదు. ఈ స్టోరీ మీకు ఇప్పుడు చెప్తున్నా. అందరు లాస్ట్ దాకా వినండి, మీకు నచ్చుతుంది. విని ఫాలో అవ్వండి. మీరు చూద్దాం మీ ఊళ్ళే దీన్ని ఫాలో అయ్యి సక్సెస్ కావచ్చు. ఓకే. ఒక ఆయన యువకుడు ఏం చేస్తాడంటే అందరి ఫ్రెండ్స్కు ఫోన్ చేస్తుంటాడు. ఒక ఫస్ట్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అరే ఒక 10,000 కావాలి, ఒక 10,000 ఇవ్వని అడుగుతాడు. ఏ లేవా అంటాడు. ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఆయన సుత అలా అని అంటాడు, లేవు అంటాడు. అట్లా 4 ఫోన్ చేసేస్తాడు. చేసిన ఎవరు లేవా అంటారు. 10,000 ఇచ్చేందుకు ఇతనికి ఎవరు ఇష్టపడరు. సరే బాగా ఆలోచించి మళ్ళీ ఒక బండి ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేసి, నువ్వు 10,000 అంటే ఏకపోతివి అని, నాకు రేపు పొద్దుగా నుంచి పొద్దుదాకా ఒక బండి కావాలి ఇవ్వమని అడుగుతాడు. ఓకే, 10,000 అడుగుతుంది, ఇస్తలేను కనుక బండి ఇస్తా, పెట్రోల్స్తో ఫుల్ ట్యాంక్ ఉంది, తీసుకుపోయి నువ్వు నాకు రేపు పొద్దుగా వరకు ఇవ్వని అంటాడు. సరే అంటాడు. సాయంత్రం పడుకొని పొద్దున్న 4 గంటలు 5 గంటలకు స్నానం చేసి దేవుని మొక్కుకొని బొట్టు పెట్టుకొని 6 గంటలకు ఫ్రెండ్ దగ్గరికి పోతాడు. పొద్దున్న 6 గంటలకు ఫ్రెండ్ దగ్గరికి పోయి బండి తీసుకుంటాడు. బండి తీసుకొని జర్నీ స్టార్ట్ చేస్తాడు. అట్లా సిటీకి వస్తాడు. 9 గంటలకు సిటీకి వస్తాడు. సిటీకి వచ్చి అక్కడ తనకు మెకానిక్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ దగ్గరికి పోయి, నాకు ఒక కారు కావాలి, నేను మళ్ళా సాయంత్రం వరకు తీసుకొస్తా, ఈ బండి ఆడ పెడతా అని బుల్లెట్ బండి ఆడబెట్టి, మంచి బెస్ట్ ఫ్రెండే కనుక, నమ్మకస్తుడే కనుక కారు ఎత్తాడు. 9 గంటల కారు తీసుకొని పల్లెటూరుకి పోతాడు. 10:30 అవుతుంది, 10 అవుతుంది. 10 అయిపోయి ఒక గొర్రెల ఆయన దగ్గరికి పోతాడు. ఆయన ఆల్రెడీ గొర్రెలు అమ్ముతా అని చెప్తుంటాడు అందరికీ. 100 గొర్రెలు ఉన్నాయి, నమ్ముతా, అప్పులు బాగానే అమ్మాలని ప్రయత్నిస్తాడు. పోయి ఆ గొర్రెల దగ్గరికి పోతాడు. నేను ఈ గొర్రెలన్నీ 100 గొర్రెలు తీసుకుంటా అని మాట్లాడతాడు. సరే అంటాడు. చిన్నది పెద్దది కలిసి మాట్లాడంగా 5,000 గొర్రె మాట్లాడుకుంటాడు. 5,000 గొర్రె, 100 గొర్రెలు మాట్లాడుకొని, ఈయన దగ్గర రూపాయి బయటకు పైసలు లేవు. ఆయనతో మరి నేను సాయంత్రం పూట వచ్చి పైసలు ఇస్తా అని చెప్పి అంటే సరే అంటాడు. కారు ఈయనే పెట్టిపోతా, మీ ఇంటికన్నా కారు పెడతా, 20 లక్షల కారు మీ ఇంటికాడ పెడతా, నేను సాయంత్రం వచ్చి పైసలు ఇచ్చి కారు కొంచెపోతా అని చెప్తాడు. ఓకే అనుకుంటాడు. కారు తాళం ఆయన ఇచ్చి, ఆయనకే గొల్ల ఆయనకి ఇచ్చి, ఆ ఊళ్ళోనే ఒక ఇది మన DCM వ్యాన్కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఆయనతో ఫోన్ చేస్తే ఆయన వస్తాడు. ఆ ఫోన్ చేసి రాగానే 100 గొర్రెలు ఆయన ఎక్కించుకుంటాడు. ఎక్కించుకొని కారు ఆడబెట్టి తాళం చేయి గొల్ల ఆయనకి ఇచ్చి అంగడికి వస్తాడు. ఆయనకి మాకెళ్ళ అంగడికి వస్తాడు. సిటీకి వచ్చి అంగడికి 11 గంటలకు 12 గంటలకు అంగడికి అంతాడు. ఫస్ట్ ఈయన పోతే కనుక 11 గంటలకు అంగడికి వరకు అక్కడ ఉన్న అందరితో మాట్లాడతాడు. నేను జల్దీని అమ్ముకొని పోతా, నెట్ పైసలు కావాలి నాకు, తక్కువకి ఇస్తా అని చెప్పి 7,000 గొర్రె అట్లా అమ్మాలని ప్రయత్నిస్తాడు. లాస్ట్ 8,000, 6,000, 7,000 గొర్రె అమ్మాలని చూస్తాడు. 10 అంటే 10, 5 అంటే 5, 1 అంటే 1 అమ్మాలని చూస్తాడు. ఫస్ట్ ఆయన 7,000 గొర్రెలు 10 తీసుకుంటానికి వస్తాడు. 10 తీసుకుని వాళ్ళే దించుకుంటారు. అంత వ్యాన్లకి దించుకొని 10 పైసలు తీసుకొని ఆ వ్యాన్ డ్రైవర్కి ఇస్తాడు. ఆ వ్యాన్ డ్రైవర్కి ఇచ్చి వ్యాన్ డ్రైవర్ వెళ్ళిపోమంటాడు.
అట్లా ఈయన కొన్న దానికన్నా 1000 రూపాయలకు ఎక్కువ 100 గొర్రెలు అమ్ముతాడు. 100 గొర్రెలు అమ్మి 2 అవుతుంది, రెండింటి వరకు 100 గొర్రెలు అమ్ముతాడు. 100 గొర్రెలని పై దగ్గర పెట్టుకొని హోటల్కి పోయి తిని ఆటోను ఫోన్ చేసి ఆటో మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి వస్తాడు. ఈ గొల్లైన దగ్గరికి వస్తాడు. ఈ గొల్లైన దగ్గరికి వచ్చే వరకు 4 అవుతుంది. 4 అయితే పైసలు ఇచ్చి 100 గొర్రెలకు పైసలు ఇచ్చి 5,000 కొట్టి కారు తీసుకొని మళ్ళీ మెకానిక్ షెడ్ దగ్గరికి వస్తాడు. వచ్చి బండి ఇచ్చి కారు మంచిగానే ఉంది, నడుస్తుంది, నేను తీసుకుంటా, రేపు వెళ్ళిన వచ్చి కారు తీసుకున్నా చెప్పి బండి తీసుకొని కారు ఆడ ఇచ్చి మళ్ళా బండి ఇచ్చిన ఓనర్ దోస్తుకి ఫోన్ చేస్తాడు. అరే ఏడున్నర అంటే నేను పలానా జాలు అంటే, అరే రారా నేను ఈడున్న పలానా జాలు ఉన్న చౌరస్తాలో ఉన్నా, నువ్వు రా అంటాడు. ఆయన రాగానే ఇద్దరు కలిసి షోరూమ్కి పోతాడు. షోరూమ్కి పోయి ఒక బండి తీసుకుంటాడు, పల్సర్ బండి. 1,50,000 ఉంటే 1,50,000 కట్టి నెట్ బండి తీసుకుంటాడు. తీసుకొని గుడికి పోయి కొబ్బరికాయ కొట్టి అడిగిన తాళాలకు పోయి ఫ్రెండ్ కళ్ళు తాగిచ్చి ఒక 10,000 రూపాయలు ఇస్తాడు. నువ్వు పొద్దున నాకు 10,000 తీయలే కదరా, ఈ 10,000 తీసుకో, నువ్వు ఉన్నప్పుడు ఇవి అని చెప్పి 10,000 ఇస్తాడు. 10,000 ఇచ్చి ఈయన ఇచ్చిపోతాడు, ఆయన ఎట్టుపోతాడు. ఇక్కడిరా పైసలు అంటే, నేను పైసలకే వేయనరా, పొద్దున్నే పోయినా 6 గంటలకు పోయినా 6 గంటల వరకు, అప్పుడు కళ్ళు తాగే వరకు 6 అవుతుంది. 6 గంటలకు బండి కొనుక్కొని పైసలు ఆయన 10,000 రూపాయలు అప్పించి షేప్ ఇచ్చి ఇంటికి వస్తాడు. ఇట్లా 12 గంటలు, 6 గంటల నుంచి 6 గంటలకు 1,00,000 రూపాయలు సంపాదించుకొని, 1,00,000 రూపాయలు పైన అయితే కానీ 1,00,000 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వస్తాడు. ఇది తెలివితో కూడిన పని, మనసుతో చేసే పని. దీన్ని ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు సుతా మీ ఊళ్ళో అయినా కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి చేసి సక్సెస్ కాండి. ఆల్ ది బెస్ట్.